జాబ్ క్వైరీస్. మనము ఈరోజు 2 డిఫరెంట్ ఆర్గనైజేషన్ నుంచి అయితే ఐటీ సైడ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చామనమాట. ఫస్ట్ ఆర్గనైజేషన్ చూసుకున్నా గాని విన్సోల్ స్టేడియం అనమాట. సో, ఇది మనకి వెబ్ యాప్ అండ్ నెక్స్ట్ మొబైల్ యాప్ డెవలప్‌మెంట్ రిలేటెడ్‌గా వర్క్ చేసే ఆర్గనైజేషన్ అనమాట. అండ్ కమింగ్ టు సెకండ్ వన్ ఎంటిటీ డాటా అనమాట. సో, 2 డిఫరెంట్ ఆర్గనైజేషన్ నుంచి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ రిలేటెడ్‌గా అయితే మనం ఆపర్చునిటీ తీసుకొచ్చాము. డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ థాట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని డెఫినిట్‌గా షేర్ చేయండి. ఓకే. సో, జంపింగ్ టు ద ఫస్ట్ ఆర్గనైజేషన్ విన్సోల్ స్టేడియం నుంచి అయితే మనకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనే పొజిషన్‌కి అయితే హైరింగ్ అయితే చేస్తున్నారన్నమాట. సో, ఇది వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ ఫర్ ద ఫ్రెషర్స్ హూ ఇస్ మనకి 2025 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే అన్నమాట ఈ ఆపర్చునిటీ మాత్రం వెబ్ డెవలప్‌మెంట్ టీమ్‌లోకి వర్క్ చేయడానికి. ఓకే. సో, ఇది మనకి 2025 ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో బీటెక్ చేసిన వాళ్ళు, ఐటీ డిపార్ట్‌మెంట్ సైడ్ ఉన్న వాళ్ళు అండ్ నెక్స్ట్ ఎంబీఏ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చన్నమాట. ఫ్రెషర్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు. 2025 పాస్డ్ అవుట్ వాళ్ళు. ఓకే. సో, ఆర్గనైజేషన్ కూడా చూస్తున్నా అని వెబ్ అండ్ మొబైల్ యాప్ డెవలప్‌మెంట్ రిలేటెడ్‌గా వర్క్ చేసే ఆర్గనైజేషన్ అనమాట. సో, ఇందులో డిజిగ్నేషన్ మనకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉండబోతుంది. మీ ఎగ్జామ్స్ ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడే మనకి డేట్ ఆఫ్ జాయినింగ్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో, ఇక్కడ క్లియర్‌గా వాళ్ళు కూడా మెన్షన్ చేసేసారు. సో, ఇక్కడ మనకి డెవలపర్స్ ఎవరైతే వర్క్ చేస్తారో డెవలపింగ్ వాళ్ళకి 6 ఎల్‌పీఏ బోనస్ అండ్ ఈఎస్ఓపీ అని చెప్పేసని ఉంటుందన్నమాట. సో, ఈఎస్ఓపీ అని చెప్పేసని అంటే ఏంటంటే మనకి ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అన్నమాట. మీరు కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి స్టాక్ ఆప్షన్స్ అయితే మీకుంటాయి. అండ్ క్యూఏ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే 5 ఎల్‌పీఏ అండ్ నెక్స్ట్ ఈఎస్ఓపీ అయితే ఉండబోతుందన్నమాట. సో, 2 డిఫరెంట్ అంటే మనకి రోల్స్ బట్టి మనకైతే అది ఉండబోతుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ మనకి క్యాండిడేట్‌కి కావాల్సింది ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. యాస్ వెల్ యాస్ మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాలన్నమాట. సో, మీకు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ లైక్ జావా స్క్రిప్ట్ మీద గాని, జేక్వెరీ, సీఎస్ఎస్, హెచ్‌టీఎంఎల్, పీహెచ్‌పీ ఇవన్నీ స్కిల్ ఒకవేళ మీకుందనుకోండి, డెఫినిట్‌గా మీ రెజ్యూమ్‌లో అది యాడ్ చేసుకొని, మీరు గిట్‌హబ్‌లో యాడ్ చేసుకొని, మీ రెజ్యూమ్‌లో కూడా యాడ్ చేసుకోవడం వల్ల మీకు ఎక్కువ ప్రిఫరెన్సెస్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ మనకేంటంటే బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పనంటే మీరు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కంపెనీ స్టాక్స్‌లో. యాస్ వెల్ యాస్ మీకు ఇక్కడ ఏంటంటే మీరు ఫుల్లీ రిమోట్ ఆపర్చునిటీ. ఫస్ట్‌లీ మనకైతే అది ఢిల్లీలో మనకైతే ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఆఫ్టర్ థాట్ మనకేంటంటే ప్యూర్‌లీ రిమోట్ అయితే ఇచ్చేస్తారన్నమాట. ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్‌లీ మనకి ఢిల్లీలో ఉంటుంది. ఆఫ్టర్ థాట్ మనకైతే రిమోట్‌లో ఉంటుందన్నమాట. 5 డేస్ ఆఫ్ వర్కింగ్ అయితే ఉంటుంది. అండ్ పెర్ఫార్మన్స్ బోనస్ అవన్నీ కూడా మీరు డీటెయిల్‌గా ఇక్కడ చూడొచ్చు. సో, లొకేషన్ అయితే మనకి రిమోట్ అని ఇచ్చారు. బట్ మనకిక్కడ మీరు ట్రైనింగ్ తీసుకోవడానికి మాత్రం కంప్లీట్‌లీ మనము ఢిల్లీకైతే వెళ్ళాల్సుంటుందన్నమాట. ఎవరైతే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో సో, దే క్యాన్ ఫ్లెక్సిబుల్ టు మూవ్ ఆన్ టు ఢిల్లీ లొకేషన్ అన్న వాళ్ళు గూడా మీరిక్కడ చెక్‌ఔట్ చేయొచ్చు. అప్లికేషన్ ఫార్మ్ గూడా చాలా ఫ్రెషర్స్‌కి చాలా బేసిక్‌గానే పెట్టేసారు. ఇక్కడ మీరు చూడొచ్చు. బీటెక్ పర్సెంటేజ్ ఇవన్నీ డీటెయిల్స్ మీరెవరైతే యూనివర్సిటీ చేశారో అవన్నీ గూడా డీటెయిల్స్ అవన్నీ క్లియర్‌గా మెన్షన్ చేసి మీరిక్కడైతే అప్లై అయితే చేయొచ్చు. ఇక్కడ ఏమైనా క్వెరీస్ ఉన్నా యూ కెన్ డెఫినైట్‌లీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో, జంపింగ్ ఔట్ టు ద ఎంటిటీ డాటా నుంచి చూసుకున్నా గాని మనకి జావా డెవలపర్ పొజిషన్‌కైతే హైరింగ్ అయితే చేస్తున్నారన్నమాట. సో, ఇది మనకి బెంగుళూరు లొకేషన్‌కైతే స్పాట్ అయింది. సో, ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్డ్ ఇద్దరు కూడా అప్లై చేయవచ్చు ఫర్ దిస్ పొజిషన్. సో, ఫస్ట్‌లీ మనకేంటంటే ఎంటిటీ డాటా గురించి మీరు ఒకసారి ఆర్గనైజేషన్ గురించి తెలియని వాళ్ళు ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డీటెయిల్‌గా ఒకసారి చూసిన తర్వాత అప్లై చేయండి. సో, ఫర్దర్స్ ఏంటంటే మనకి ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసినా గాని మీరు డిజైనింగ్ సైడ్, డెవలపింగ్ అండ్ అప్లికేషన్ సైడ్ అయితే మీరు వర్క్ చేస్తారన్నమాట. సో, స్కిల్ సెట్ చూసుకున్నా గాని మనకి మైక్రో సర్వీసెస్ అండ్ నెక్స్ట్ మనకేంటంటే రెస్ట్‌ఫుల్ ఏపీఐస్ మీద అయితే వర్క్ చేస్తారు. సో, ఫర్ దిస్ పొజిషన్ మెయిన్‌గా మనకి ఏపీఐస్ అండ్ నెక్స్ట్ మైక్రో సర్వీసెస్ రిలేటెడ్‌గా ఏంటంటే కంప్లీట్‌లీ మనకి బూమింగ్ ఉండబోతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ డెవాప్స్ సైడ్ కూడా మీకు ఇందులో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇంక్లూడ్ చేస్తారన్నమాట. సో, ఒక్కసారి మనకి అప్లికేషన్ సైడ్ అండ్ నెక్స్ట్ డెవాప్స్, క్లౌడ్ సైడ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళకి స్టార్టింగ్ ఆఫ్ ద కెరీర్ ఆపర్చునిటీ అయితే ఇది చాలా బావుంటుంది. అండ్ 0-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్యాకేజ్ అయితే క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయలేదు. బేస్డ్ అపాన్ ద ఎక్స్‌పీరియన్స్ బట్టయితే మనకైతే ఉండబోతుందన్నమాట. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి మనకి డీటెయిల్‌గా చూసి మీ రెజ్యూమ్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్లికేషన్ క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, సింపుల్ ఫార్మాటే ఉండబోతుంది ఇక్కడ. డీటెయిల్‌గా ఇక్కడ చూసినా గాని మనకి
జనరల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పొజిషన్ అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మనం అగ్రీ చేసి అయితే అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ యూ కెన్ కమెంట్ ఆన్ కమెంట్ సెక్షన్ ఆర్ ఎల్స్ మన ఈమెయిల్ ఐడికి కూడా మీరు ఈమెయిల్ చేయవచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే, చల్తే చల్తే. థ్యాంక్ యూ సో మచ్.